పని ఎవరు చేయరు కదా. నేనేదో అదే పనిగా చేసి నేను బయటికి పోయి వాళ్ళ డోర్ పెట్టుకోవాలి. అది కాదు నేను చెప్పేది ఏంటంటే, నా మైండ్కి ఏమొచ్చింది, ఏడ్చి ఏడ్చి వాళ్ళ గొంత ఆరకపోతే అందులో హెలెన్ పలకట్లేదు, హెలెన్ పలుకుతుందా? ఇట్లాంటివి ఏంటన్నా జరుగుతాయని నేను ఏమైనా కూడా ఇంట్లోనే నాకు ఎంత ఇబ్బంది అయినా కూడా చూసుకుంటానే ఉంటా. నేనేం చెప్తానంటే జాగ్రత్తగా ఉండాలి. బిడ్డలే కదా మనకు ప్రపంచం. బిడ్డలకు మించింది ఏమన్నా ఉందా? బిడ్డలే మా ప్రపంచం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను ఏదో పెద్దగా చెప్తున్నాను అన్నట్టు కాదు. ఎందుకనంటే మన ఇంట్లో జరిగే సిచ్యువేషన్సే మనకైతే చాలా వరకు అయితే ఒక పాఠం లాగా ఉంటాయి అన్నమాట. దాని విషయంలోనే నేనైతే లతనైతే చాలా తిట్టిన. ఎందుకంటే మొన్న తను బయటికి రాగానే, పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని తను బయటికి రాగానే వెంటనే డోర్కి అయితే లాక్ వేసినారు, అంటే గడి పెట్టేసినారు అనమాట. అంటే నార్మల్గా అట్లా తొడిగినారు, మొత్తం కూడా వేయలేదు. అది లాక్ అయిపోయింది. వాళ్ళు లోపలే ఉన్నారు, ఏడుస్తున్నారు. తనేమో మాకు ఫోన్ చేసింది. మేమైతే అప్పుడు రిలయన్స్లో ఉన్నాం కదా చిన్న, ఆ రిలయన్స్ ఫ్రెష్లో అయితే ఉన్నాం అనమాట. షాపింగ్కి అయితే పోయినాం. ముందు డీమార్ట్కి పోయి అక్కడ తీసుకొని తర్వాత రిలయన్స్ ఫ్రెష్కి అయితే వచ్చినాం అనమాట, బియ్యం ప్యాకెట్ తీసుకొని. మధ్యలోనే ఇంకా మార్కెట్కి కూడా పోవాలి. మార్కెట్లో ఇంకా సామాన్లు తీసుకునేది ఉంటే అంతలోపటే ఫోన్ చేసింది. దానికంటే ముందు ఒకసారి అయితే ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు పాప కోసం ఏమో తీసుకొని రమ్మనింది. సరేలే మేము తీసుకొని వస్తామని చెప్పినాము. ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి వెంటనే రావా అని మాకు ఏడ్చుకుంటున్నైతే ఫోన్ చేసింది. అది కూడా పక్కింటి వాళ్ళ ఫోన్లోంచి. ఫస్ట్ ఫోన్ చేసిందేమో మన ఇంట్లోంచి, తర్వాత ఏమో పక్కింటి వాళ్ళ ఫోన్లోంచి చేసింది. ఇది ఎవరి తప్ప కొత్త నెంబర్ అనుకుని మేము లిఫ్ట్ చేసినాము. ఇట్లా తొందరగా రావా అంటే నేనేమన్నా మీద పడేసుకున్నారేమో, ఏదన్నా వస్తువు అన్నా ఏదన్నా కొట్టుకుంటారు కదా పిల్లలు అని నేను అట్లా అనుకున్నాను. దాని తర్వాత ఏమైపోయిందంటే, తొందరగా రావంటే ఏమైందంటే ఇద్దరు పిల్లలు లోపలే ఉన్నారు, లాక్ చేసుకున్నారంటే చాలా టెన్షన్ పడిపోయినా. నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత చాలా తిట్టినా నేను. తను అయితే ఏడుస్తూనే ఉంది. వీధిలో ఉండే వాళ్ళు అయితే అందరు వచ్చినారు, పక్క వీధిలోంచి కూడా. అంటే మాకు ఎదురు వీధిలోంచి కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. నేను ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదని కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే మన పిల్లలు లోపల ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. హెలెన్ అయితే అసలు ఏడవట్లేదు, అసలు సౌండే రావట్లేదు. అది మెయిన్గా భయం అయిపోయింది మాకు. ఎందుకంటే వాడు మాత్రం నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉన్నాడు, హెలెన్ మాత్రం లేదు, సైలెంట్గా ఉండింది. మేము పిలిచినా కూడా హెలెన్ మాత్రం సైలెంట్గానే ఉంది, అసలు ఏం ఏడవట్లేదు. హెలెన్ సైలెంట్గా ఉంది కాబట్టి మాకు అది పెద్ద భయం అయిపోయింది అనమాట. ఏం జరుగుతుందో లోపల ఏమైందో ఏమో మనకేం తెలియట్లేదు. ఏతాంశ్ గారు అయితే ఫుల్గా ఏడుస్తున్నాడు. 5 నిమిషాలు తేడా అంతే. డోర్ పెట్టుకున్న వెంటనే నేనైతే ఫోన్ చేసిన. అప్పుడే ఇంకా స్టార్ట్ చేసినాడు అంతే ఏడుపు. ఇంకా వచ్చిన ఫోన్ చేసిన వెంటనే వచ్చినారు. డోర్ అయితే అది కిటికీ అయితే పగలగొట్టి, కిటికీకున్న అవి ఏమంటారు, అది కిటికీ ఊసలను అయితే ఎట్లా కొట్టినామంటే అట్లా కొట్టినాము. గొడ్డలతోటే నరికినాం. ఫస్ట్ అయితే సుత్తతో కొట్టినాము. దానికి ఉండే దోమ తెరదంతా తీసేసినాం అనమాట. దోమలు రాకుండా నెట్టు పెట్టించుకుంటాం కదా. ముందైతే అది చిన్న పీకేసినాడు. సుత్తతో కొడుతుంటే సుత్త ఇరిగిపోయింది లాస్ట్కి. ఎందుకనంటే ఆ కట్టె సరిగ్గా లేదనమాట, అది ఇరిగిపోయింది. అయినా కూడా నేను సుత్త పట్టుకొని అవి కడ్డీలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అయితే గుద్దుతంటే నాకు చెయ్యంతా నొప్పి వచ్చింది. ఎందుకంటే సుత్త చేతిలో పట్టుకుంటే ఎట్లుంటుంది, దాన్ని కట్టె పట్టుకుని కొడితే ఒక లాగు ఉంటుంది. తర్వాత ఏంది మాకేం అర్థం కాలేదు. ఏది పడితే దానితో కొడతంటే అది వంగుతుంది. ఇనుప కడ్డీ కొత్తది కిటికీ ఎట్లా పోతుంది చెప్పండి. మిషన్ అంటే మా దగ్గర ఉండే మిషన్ బండలు కోసే మిషన్ కాబట్టి అది చెక్కకు తెగదు. ఎందుకంటే ఇనుప కడ్డీలు కట్ చేసేది వేరే బ్లేడ్ ఉంటుంది అనమాట, మాది బండలు కట్ చేసేది వేరే బ్లేడ్ ఉంటుంది. దానివల్ల అది తెగదు. మాకేం చేయాలని అర్థం కాలేదు. మళ్ళీ గొడ్డలు అయితే తీసుకొని వచ్చినారు. గొడ్డలు తీసుకొని వచ్చిన తర్వాత గొడ్డలతో మొత్తం నరికేసిన. ఎంత అంటే నేను ఇక సైడ్ల పొంటి నరకాలి, ఇది ఖరాబ్ కాకుండా నరకాలి, అది ఖరాబ్ కాకుండా నరకాలి, అట్లేం లేదు మాకు సిచ్యువేషన్. ఎట్లుందంటే మొత్తం నరికేసిన, సైడ్కి ఉండే చెక్క మొత్తం నరికేసిన తర్వాత కొంచెం కదులుతున్నాయి ఊసలు, కానీ అది రావట్లేదు. లోపలి వరకు దిగ్గొట్టుంటారు కదా. అప్పుడు ఇక గొడ్డలి వెనక పట్టు పెట్టి మొత్తం కొడితే మొత్తం బెండ్ అయ్యి వచ్చేసినాయండి. అది మాత్రం ఖచ్చితంగా ఒక గంట సేపు పట్టింది కదా. వాడైతే కిటికీలోంచి చూస్తూ ఏడుస్తూనే ఉన్నాడు ఏతాంశ్ గారు. హెలెన్ మాత్రం సైలెంట్ గానే ఉంది. కొత్త ఇల్లు కదా అని అంటున్నారు. చిన్న ఏమన్నాడంటే వాళ్ళ కోసమే ఇల్లు కట్టింది, ఆ కిటికీది ఏముందండి. ముందు డోర్ పగల కొట్టడానికి ట్రై చేసాం కానీ అసలు ఒక రవ్వ కూడా అసలు అది కదలట్లేదు అనమాట. అది చాలా స్ట్రాంగ్ ఉంది, గట్టి డోర్ తీసుకున్నాము. అది వాళ్ళు ఒక్క రవ్వనే పెట్టినారు. ఎందుకంటే మాకెట్లా తెలిసిందంటే మళ్ళీ బాబుని లోపలికి పంపించిన తర్వాత వాళ్ళు చెప్తా ఉంటారు కదా, లైట్గా అట్లా తగిలిచ్చినారు. నేను అది కొట్టేటప్పుడు కూడా హెలెన్ మళ్ళీ వచ్చి క్లాప్స్ కొడుతుందని చెప్పినాను కదా. అప్పుడు హెలెన్ డోర్ తీపో మమ్మీ అంటే ఇటు వచ్చేసింది. మళ్ళా కిచెన్ లోంచి మాకు ఆ కిటికీలోంచి కనిపిస్తూ ఉంటుంది కదా, ఇటు వచ్చేసిన తర్వాత మళ్ళా కనబడట్లేదు. డోర్ తీయడానికి వస్తుంది కానీ భయంతో డోర్ బయటకి. నేను హెలెన్ ఇటు రాగానే ఏం చెప్తున్నా అంటే డోర్ బయట నుంచి లాగు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు లూజ్ అవుతుంది కదా.
లూజ్ కాగానే అది లాగేస్తారని వాళ్ళైతే చాలా భయపడిపోయినారనమాట. ఏం చేసే పరిస్థితిలో కూడా లేరు. ఇది చూడండి, అయితే డోర్ అందదు, మామూలుగా హెలెన్ కి అందుతాది. దాని వల్లనైతే మెయిన్ ప్రాబ్లం అయిపోయిందండి. పిల్లలు లోపల పలకకుండా అది చాలా పెద్ద ప్రాబ్లము. లాస్ట్కి అయితే మొత్తానికి అయితే కిటికీ అంతా నరికేసి ఆల్మోస్ట్ వాళ్ళు డోర్ వేసుకున్న వెంటనే నేను డోరు ఎట్లా వల్ల నాకు చేతనైనంత వరకు నేనైతే కొడతానా పిలుస్తానా, డోర్ అయితే తీయలేదు. వెంటనే ఇంకా టెన్షన్ తో ఏం చేస్తున్నానో నాకే తెలియదు. పక్కింటి వాళ్ళ ఇంట్లోకి పైకి అంటే తొందరగా మెటికలు ఎక్కి దిగి వాళ్ళు ఏం లేరు, ఎవరు లేరు. ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేనప్పుడు మనం మా కోడళ్ళు పక్కింట్లో పై ఇంట్లో ఉంటారు, కాకపోతే వాళ్ళు లేరంట టయానికి లేరు. అంతకు ముందు ఉన్నారు. నేను ఇంకా ఏమో మా తల్లాత అట్లా రాసింది ఆ రోజు అట్లా జరగాలని. నేనైతే ఫోన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా తిట్టాలో అట్లా తిట్టినా. తననైతే నేను చాలా వరకు అయితే తిట్టినా. అదిగా నేను తర్వాత రియలైజేషన్ అయినా కూడా ఏం ప్రయోజనమే అయితే ఉండదు. ఎందుకనంటే పిల్లల్ని ఆ పరిస్థితిలో చూసి వాళ్ళని నువ్వు ఒక అరగంట చూసుకోలేకపోయినావా, మేము అప్పుడే పోయినాం అనమాట. పోయేటప్పుడు కూడా నేను జాగ్రత్త అని చెప్పే పోతా. ఇట్లా జరిగే వరకు అయితే చాలా ప్రాబ్లం అయితే అయింది. చాలా మంది అయితే కామెంట్ అయితే చేశారు, జాగ్రత్తగా చూసుకున్నా కూడా పిల్లలు అనేది ఏదో చేస్తానే ఉంటారు. మనం ఎంతన్నా జాగ్రత్తగా చూసుకో అంతెందుకు. ఇప్పుడు సోఫాలో మేము కూర్చొని వీడియో చేస్తున్నా కూడా వాడు అవతల ఉన్నాడు కానీ అటు ఇటు దుంకడానికి అయితే ట్రై చేస్తుంటాడు. అది ఎక్కి కూర్చుంటా ఉంటాడు, అల్లరి చేస్తానే ఉంటాడు. మనం ఎంతన్నా కాపాడుకోవాలనుకున్నా కూడా వాళ్ళు ఏదో ఒకటి. చాలా మంది అయితే కామెంట్లు కూడా పెట్టినారు, మా ఇంట్లో చేసినారు, మా ఇంట్లో పిల్లలు చేసినారు, అది చేసినారు, ఇది చేసినారు. మేము చూస్తుంటే ఆ కామెంట్ చూస్తుంటే ఫస్ట్ అంతకు ముందు ఒకసారి హెతాన్స్ అయితే బెడ్రూమ్ లోపల పోయి పెట్టుకున్నాడు కానీ మళ్ళీ తీనానా అంటే తీసినాడు. అది ఎందుకంటే అది చాలా వరకు కిందికి ఉంటది. అది ఇది హైట్ లో ఉంది, అది లూజ్ ఉంటది, కిందికి ఉంటది, వచ్చింది అనమాట. ఇంకోటి ఏంటంటే అది ఎందుకు వచ్చిందని మీరు డౌట్ రావచ్చు. ఒకవేళ రాకపోయినా కూడా ఆల్టర్నేట్ ఉంది. ఎందుకంటే చూడండి పైన వెంటిలేషన్ ఉంది, అట్లా హోల్ ఉంది కాబట్టి మేము దానిలో ఎవరెవరు చిన్నపిల్లలను దింపైనా చేయొచ్చు. కాబట్టి మనకు వాడు తీయగలిగినాడు, అది లూజ్ ఉంది, వచ్చేసింది. దీనికి ఏమంటే సోర్సే లేదు. కిటికీ అంతా పగలగొట్టి దూరాల్సింది ఇంట్లో. ఎటు ఇక్కడ కిటికీ అన్నున్నా కిటికీకి కొంచెం అద్దం పగలగొట్టే ఏదో ఒకటి గెడ అందుతాది కాబట్టి తీసేకి ఆస్కారం ఉంటుంది. ఆప్షనే లేదు, కిటికీ లేదు కాబట్టి ఇంకా డోర్ పెట్టిందే వాళ్ళు హెలెన్ కు కొంచెమే అందుతాది, లైట్ గా అందుతాది అంతే. కాళ్ళు ఇట్లా పైకి పెట్టి వేసిందని అయితే నేను అనుకున్నా. ఆడికి వేస్తారనే కింద అది ఉంటది కదా వాకిలి తెరుచుకున్నప్పుడు వేసి నేను బయటికి పోయినా. ఎందుకంటే మళ్ళా ఏ టైం ఎట్లుంటుందో ముందుగానే వీళ్ళు డోర్లు వేస్తారని మాకు తెలుసు కాబట్టి అది కింద వేసి అయితే పోయినాను. అయినా కూడా వేసుకుంది ఆ రోజు. అది టైము. కాకపోతే నేనైతే చాలా కోప్పడ్డా, తనైతే చాలా ఏడ్చింది, చాలా బాధపడింది. నేను బాధపడ్డా కానీ తర్వాత ఎంత బాధపడ్డా ఏం రాదు కదా. నాకు అప్పుడు బాధ ఏంటంటే పిల్లలకి ఇబ్బంది అయితే ఇక మనం ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. అది నాకు అది ఇక పిల్లలను మనం సరిగ్గా చూసుకోలేనప్పుడు ఎందుకు భూమి మీద ఉండి కూడా వేస్ట్ కదా. నా ఫీలింగ్ అదనమాట. మనం పిల్లలను చూసుకోవాలి, పిల్లలను కనడమే కాదు పిల్లలను చూసుకోవాలి, అది నా అభిప్రాయము. నేను అందుకే తిట్టినా. కాకపోతే ఈ టైంలో తనైతే బాధపడకూడదు, ఏడవకూడదు. చూసుకున్నా కూడా అది మిస్టేక్లు అయితే అయితేనే ఉంటాయి. కానీ చూడు లత మళ్ళా చూడండి నోట్లో ఏదో ఒకటి తింటానే ఉంటారు. పిల్లలకి ఏం తెలుస్తుంది చెప్పండి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక చాలా మంది అయితే కామెంట్ అయితే చేసినారు, దాని మీద ఒక టవల్ వేయండి అట్లా ఇట్లా అని చెప్పినారు కామెంట్లలో. నేను అట్లనే చెప్తున్నా, బయటకు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా టవల్ వేయి అని చెప్తానులే నీకు. లావు టవల్ వేయి, మడత పెట్టి వేయి, మళ్ళీ కిందికి వేస్తే వాళ్ళు డోర్ కొట్టి కింద పడేస్తారు అని చెప్పిన. అదే అయితే ఫాలో అవుతుంది. చాలా వరకు అయితే చాలా బాధపడ్డాం, చాలా స్ట్రగుల్ అయితే పడ్డాం. ఆ 1 hour లో అంటే 1 hour 1.5 hours తను ముందే టెన్షన్ పడుతుంది. ఎక్కువసేపు ఉండలేదు, డోర్ వేసుకుంటానే నేను నాకు శక్తి అయినంత వరకు పోయి అటు ఉరకడం ఇటు ఉరకడం. ఆ టెన్షన్ లో నాకైతే ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. మెడికల్ ఎక్కి పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి నాకు చేతనైనంత వరకు మళ్ళీ ఆడ మెడికల్ ఎక్కి వాళ్ళని పిలుస్తానా. అంటే కిచెన్ లోకి బయటికి కనపస్తుంది కాబట్టి ఆడ స్టెప్స్ ఎక్కి అటు నుంచి అయితే పిలుస్తానా. వస్తున్నారు కానీ వాళ్ళ ఏడుపు ఒకటి వినిపిస్తుంది కానీ వాళ్ళైతే కనిపించలేదు. ఆ రోజు అయితే నిజంగా నాకు కొంచెం
పెయిన్ కూడా ఎక్కువైంది. ఏం చేస్తానో నాకే అర్థం కాలేదు. డోర్ కూడా గుద్దుతానే ఉన్నా. అది ఒక టెన్షన్ అండి. నిజంగా ఏ మదర్, ఏ ఫాదరు, ఏ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇబ్బంది పడకూడదు. మెయిన్‌గా పిల్లలు లోపట ఉండిపోయి మనం బయట ఉంటే వాళ్ళు డోర్ లాక్ చేస్తే అది దానికంటే మించిన నరకం మాత్రం లేదు. తనని నేను చాలా తిట్టినా తను చాలా బాధపడింది. అది ఆ సిట్యుయేషన్ మాత్రం ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నానండి. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్ మాత్రం ఏ తల్లికి, ఏ తండ్రికి రాకూడదు. ఎవరు మాత్రం ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదు. ఇంట్లో ఏ విషయంలో అయినా తిట్టాడు కానీ పిల్లల విషయంలో ఏమైనా జరిగితే తిడతాడు. అబ్బా! అది నాకు ప్రాణం పోతది. నిజంగా నా ప్రాణం పోతది. నా బిడ్డలకి ఏమన్నా అయితే మాత్రము ఇక నా ప్రాణం నా బిడ్డలే. నేనైతే అదే అనుకుంటా. బిడ్డలకి ఏమన్నా అయితే మాత్రం ఇంకా నేను తిట్టినప్పుడు నాకైతే అనిపిస్తుంటా నేనేమన్నా కావటగా చేస్తానన్నా. అవును. కానీ వాళ్ళు అల్లరి చేస్తానే ఉంటారు. ఎంత అని చూసుకుంటాము, ఎంత అని చేస్తాం. నాకు శక్తి అయినంత వరకు నేను చేస్తానే ఉంటా. నేనేం చెప్తా అంటే నేను ఉన్నంత వరకు నేను చూసుకుంటున్నా పిల్లలని ఇంట్లో ఉన్నంత వరకు. బయటికి వెళ్ళేసరికి ఇట్లా జరిగింది కాబట్టి నాకు ఆ పూట కోపం వచ్చింది. తన మీద నాకు ఏ ద్వేషము, కోపము, అసహ్యం ఏం లేదు. బిడ్డలు సేఫ్‌గా ఉండాలనే నేనైతే ఒకటే చూసుకుంటా ఉంటా. అది అట్లా జరిగింది అంతే. ఆ పూట నాకు బాధ అనిపించింది అన్నాను. అదిగా ఎమోషనల్ ఎవరికీ చెప్పలేము. తను కావాలని చేయకపోయినా కూడా ప్రాబ్లమ్ అయితే జరిగింది. ఇబ్బంది పడితే మన బిడ్డలు ఇబ్బంది పడితే మనకెంత ప్రాబ్లమ్ అవుతుంది. మన ప్రాణం పోతుంది. మనం ఉంటామా ఇక? మనం ఉన్నా ఒకటే కానీ మనం అంత హ్యాపీగా ఉండలేము. మన బిడ్డలకి ఏమైనా అయిన తర్వాత తిన్నా కూడా నోట్లో కూడా సహించదు. నేను అందుకోసమే ఆ పూట అయితే తిట్టినా. నేను ఈ వీడియో పరంగా అయితే లతకైతే సారీ చెప్తున్నా. ఇంకొకసారి ఇట్లాంటి తప్పు జరగకుండా చూసుకో. దాని మీద టవల్ వేయని పదే అయితే చెప్తా ఉంటా. అది నేను వెంటనే మళ్ళీ మర్చిపోతా. ఎందుకనంటే అదే ఏదైనా కోపమైనా, ఏదైనా చిరాకైనా, ఏదైనా గొడవైనా కూడా నేను కంటిన్యూ చేయను. అది నాకు కంటిన్యూ చేసేంత మనస్తత్వం నాది కాదు. వెంటనే నాకు స్మైల్ వచ్చేస్తుంది. నేను నవ్వుతూనే ఉంటా. ఏది నేను కంటిన్యూ చేయను. కాకపోతే ఏ తల్లి, ఏ తండ్రి ఇట్లాంటి సమస్యను మాత్రం ఫేస్ చేయకూడదు. ఇట్లాంటి ఇబ్బంది మాత్రం పడకూడదని మాత్రమే ఈ వీడియో కావాలని అయితే ఎవరైనా చేసుకోరు కదా. వాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు చేస్తానే ఉంటారు. ఇబ్బందులు అనేది వస్తానే ఉంటాయి. కానీ ఆ సిచ్యువేషన్ లో అన్న మాటలు మటుకు చాలా గుచ్చుకుంటుంటాయి. గుచ్చుకుంటా ఉంటాయి. బిడ్డలకి ఏమన్నా అయితే ఇక మనం ఏం చేస్తాం చెప్పండి? బిడ్డలకి ఏమన్నా పసిబిడ్డలు కదా. నేను ఒకటే చెప్తాన్నా, ఏమన్నా తిట్టినావని కాదు, కావాలని ఎవరు చేయరు కదా. నేనేదో అదే పనిగా చేసి నేను బయటికి పోయి వాళ్ళు డోర్ పెట్టుకోవాలి అది కాదు. నేను చెప్పేది ఏంటంటే నా మైండ్కి ఏమొచ్చింది, ఏడ్చి వాళ్ళ గొంత ఆరకపోతే అందులో హెలన్ పలకట్లే. హెలన్ పలుకుతుందా? ఇట్లాంటివి ఏంటన్నా జరుగుతాయని నేను ఏమైనా కూడా ఇంట్లోనే నాకు ఎంత ఇబ్బంది అయినా కూడా చూసుకుంటానే ఉంటా. నేనేం చెప్తానంటే జాగ్రత్తగా ఉండాలి. బిడ్డలే కదా మనకు ప్రపంచం. బిడ్డలకు మించింది ఏమన్నా ఉందా? బిడ్డలే మా ప్రపంచం. వాళ్ళే హెలెన్ బయటికి వెళ్ళింది. వాళ్ళే మా ప్రపంచం. వాళ్ళకు మించిన ప్రపంచం మాకు లేదు. చెయ్యదు. నేను జాగ్రత్త అని చెప్తాను అంతే కదా. అదే నేను మళ్ళీ ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి సారీ అయితే చెప్తాను. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఏడవకూడదు. కాకపోతే ఆ టైం అట్లా వచ్చేసింది అనమాట.